Greetings to all of you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. So up to now we have been in the presence of God. We have heard from the word of God 2 times. 2 messages already we heard. ఇప్పటి వరకు మరి 2 సందేశాలు మనం వింటూ వచ్చాము. I hope that we have patience to spend some more time and listen carefully to the word of God. ఇంకా మీరందరూ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వినడానికి ఓపిక ఉంచుతారని ఆశపడుతున్నాను. So what is the identifying marks of a church? How do we identify a church? సో ఒక సంఘాన్ని మనము ఎలా గుర్తిస్తాము? Definitely there will be a name for the church. ఖచ్చితంగా సంఘానికి ఒక పేరు అనేది ఉంటుంది కదా. And there will be works by the brothers and sisters in the church. అట్లాగే మరి సంఘంలో మరి విశ్వాసులు అంటే సహోదరులు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. And there will be worship meetings. కొన్ని ఆరాధన కూడికలు జరుగుతూ ఉంటాయి. So this all makes a lot of importance for a church. సో ఇవన్నీ కూడా సంఘానికి ఎంతో ప్రాముఖ్యమైనవి. And every church will have certain doctrinal policies. ప్రతి సంఘానికి కూడా కొన్ని సిద్ధాంతపరమైనటువంటి విషయాలు ఉంటూ ఉంటాయి. Right, the worship of the church meeting is very very important. మరి సంఘములో సంఘ కార్యక్రమాల్లో మన ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. The doctrine of the church is important. మరి సంఘం యొక్క సిద్ధాంతం అనేది చాలా ప్రత్యేకమైనది. Meanwhile, what is the doctrinal policy of our church? సో మన సంఘం యొక్క సిద్ధాంతం ఏంటి? Some of the churches website, if you verify, you can see they have clearly mentioned we stand on these doctrines, certain policies and stand they will declare. మరి కొన్ని వెబ్సైట్స్లో మరి సంఘాల యొక్క వెబ్సైట్స్లో మనం చూసినట్లయితే వాళ్ళు ఏమని చెప్తూ ఉంటారంటే మేము ఈ యొక్క సిద్ధాంతాల మీద నిలబడి ఉంటామని చెప్తూ ఉంటారు. So what is the name of our church? Church at Narsapur. మరి మన సంఘం పేరేంటి? నర్సాపూర్లో ఉన్న సంఘం కదా. What is our doctrine? మరి మన యొక్క సిద్ధాంతం ఏంటి? So frankly speaking, let us understand like this: we follow the biblical pattern. సో ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. మరి బైబిల్లో ఉన్నటువంటి పద్ధతులను మనం పాటిస్తూ ఉంటాము. We believe the word of God, the Bible is infallible, which is God authored book which is without mistake. సో బైబిలే దేవుని యొక్క వాక్యము. బైబిల్లో ఎట్లాంటి లోపాలు లేవు. బైబిల్ దేవుని ద్వారా వచ్చింది అని మనం నమ్ముతూ ఉంటాం. And we believe God the Father, God the Holy Spirit, and God is the Son God. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, త్రియేక దేవుని మనం నమ్ముతున్నాము. And we believe in the immersion baptism. ముంచుట బాప్తిజం మనం నమ్ముతూ ఉన్నాము. If anything more is there in the next meeting, brother will add it. ఇంకా ఏమైనా ఉన్నట్లయితే మరి బ్రదర్ తర్వాత యాడ్ చేస్తారు. In short, we wanted to be biblical order. చిన్నగా చెప్పాలంటే మనము వాక్యానుసారమైనటువంటి పద్ధతులను మనం పాటిస్తూ ఉన్నాము. So we must not stop with doctrines and worship in the church. సో మరి ఈ యొక్క పద్ధతులను, ఈ యొక్క ఆరాధనను మనము ఆపకూడదు. Church is made up of people who possesses certain characteristics. సంఘము అనేది విశ్వాసుల యొక్క సమూహము. ఆ విశ్వాసులు కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. The characteristics of members of the church makes lot of importance. సో విశ్వాసుల యొక్క లక్షణాలు మన సంఘానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఉంటాయి. So I want to speak about 3 major points about the characteristics, traits of a church or the people of God. సో ఈరోజు మరి 3 రకాల లక్షణాలు కలిగినటువంటి విశ్వాసులను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. The first point I want to say like this: people of God are a people of faith. సో మొదటి విషయం ఏంటంటే దేవుని నమ్ముకున్న పిల్లలు మరి దేవుని యందు విశ్వాసం ఉంచేవారుగా ఉంటారు. And people of God are a people together. People together. సో మరి దేవుని నమ్ముకున్న వారందరూ కూడా కలిసి ఉంటారు. And people of God are saints consecrated to the Lord.
సో మూడో విషయం ఏంటంటే దేవుని నమ్ముకున్న పిల్లలు మరి ప్రభువు కోసం పరిశుద్ధంగా ఉంటారు. And people of God are always people of faith, and we read in the word of God that all the Christians were called believers. సో దేవుని నమ్ముకున్న పిల్లలు ఎప్పుడూ మరి దేవుని విశ్వాసం ఉంచుతారు. మరి వారిని ఏమని పిలుస్తారు అంటే విశ్వాసులు అని పిలుస్తారు. So in the book of Acts, many references we can read. One or two references we'll read from the book of Acts that Christians are believers. The name is given there for them. In the beginning, they were named as believers. Acts అపోస్తలుల గారి నుంచి మనం కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాము. మరి మొదటి నుంచి కూడా క్రిస్టియన్స్ని ఏమని పిలిచేవారు అంటే, క్రైస్తవుని ఏమని పిలిచేవారు అంటే విశ్వాసులు అని పిలిచేవారు. Acts chapter 2 verse 44. చూడండి, అపోస్తలుల గారి గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకుందాము. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొందిరి. And for chapter 4 verse 32. అట్లాగే 4వ అధ్యాయం 32వ వచనం మనం చూసినట్లయితే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. 1 Timothy chapter 4:12. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మీద రాయబడి ఉంటుంది. నీ యవ్వనమును బట్టి ఎవడు నేను తునీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. Be example for the believers. That is what Paul says to Timothy. మనందరం కూడా విశ్వాసులమే అని పౌలు గారు తిమోతితో సెలవిస్తూ ఉన్నాడు. And faith is necessary to be named as Christians. సో క్రైస్తవులము అని పిలువబడడానికి విశ్వాసం అనేది ఖచ్చితం. And Hebrews chapter 11 verse 6 we see that without faith we cannot please God. అట్లాగే హెబ్రీ పత్రిక 11:6 మనం చూస్తాం కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. And Galatians 3:26 says that so in Christ Jesus you are all children of God through faith. చూడండి, గలతీ పత్రిక 3:26 మనం చూస్తాం ఏంటంటే మీరు విశ్వాసము ద్వారానే దేవుని పిల్లలమే మనం చూస్తూ ఉన్నాం. We are Christians, we are children of God through faith. Faith makes us Christians, that is our identity. మనం క్రైస్తవులము, విశ్వాసం ద్వారా మనం క్రైస్తవులం అయ్యాము. సో విశ్వాసం అనేది ఆ ప్రతి క్రైస్తవునికి ఒక గుర్తుగా అర్థం చేసుకోవాలి. And we can read a verse from Hebrews chapter 11 verse 6. What is faith? Verse 1 and 2. Hebrews chapter 11 verse 6 we can read. Hebrews 11:6 listen. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన విన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. Okay, let's read 11 verse 1 also. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం ఉందిరి. So we have to understand that the faith mean for a confidence. సో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే విశ్వాసం అనేది ఏంటిది? Confidence in the promises of God that God is going to reward us. సో దేవుడు చేసినటువంటి క్రియల పట్ల ధైర్యం కలిగి ఉండడం. So our faith speaks that we have confidence in the God and His promises. సో విశ్వాసం ఏం చెప్తూ ఉందనంటే మరి దేవుని పట్ల దేవుని క్రియల పట్ల ధైర్యం కలిగి ఉండడాన్ని చూపిస్తూ ఉంది. వాగ్దానాల పట్ల ధైర్యం కలిగి ఉన్నామని చూపిస్తూ ఉంది. And let's read Matthew chapter 19:26. మత్తయి సువార్త 19:26 మనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 19:26 వచనం. So Jesus speaks to His disciples that with man this is impossible, but with God all things are possible. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. All those who have belief in God, they will have the confidence in the ability of God. సో ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ప్రభు యొక్క బలాన్ని బట్టి కూడా విశ్వాసం ఉంచుతారు. So the God's ability is to save a person. In His own effort, a person cannot be saved. But God's ability, God can save any person.
దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క బలము ఏంటంటే దేవుడు ఏం చేయగలడు అంటే ప్రతి ఒక్కరిని కూడా రక్షించగలడు. మనుషుల వల్ల అయితే, మన వల్ల అయితే మనం రక్షింపబడలేము, కానీ దేవునికి మాత్రము సాధ్యమని చెప్తూ ఉన్నాడు. God can heal any diseases. దేవుడు ఏ రోగాన్నైనా కూడా స్వస్థపరిచేటువంటి వాడు. God can stop any natural disasters. సో దేవుడు మరి ఈ లోకంలో జరిగిన ప్రతి ప్రకృతి వైపరీత్యాన్ని ఆపగలడు. God can resurrect the dead. సో దేవుడు మరి మరణించిన వారిని తిరిగి లేపగలడు. So we should have that confidence in the ability of the Lord. సో మనము దేవుని పట్ల, దేవుని యొక్క సామర్థ్యం పట్ల అట్లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. And we should have the confidence in His protection. అట్లాగే ఆయన యొక్క కాపుదల పట్ల మనం ధైర్యం కలిగి ఉండాలి. Let us read Hebrews chapter 13 verse 6. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. Hebrews 13:6. So we say with confidence, the Lord is my helper, I will not be afraid. What can mere mortals can do to me? 13వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. This is the confidence of a believer. If you are part of the church, if you are believers, if you are people of God, there will be a strong confidence that if the Lord is with us, who can stand against us? సో నువ్వు విశ్వాసివైతే, నువ్వు ఒకవేళ దేవుడిని నమ్ముకున్నట్లయితే నీకు అయినటువంటి ధైర్యం ఏంటంటే, దేవుడు నాకు సహాయం చేసేవాడు, నరమాత్రుడు నాకు ఏం చేయగలడు, నేను భయపడను అనేటువంటి ధైర్యం నువ్వు కలిగి ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. Let us also read Psalms 27:3. అలాగే మనం ఒకసారి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. Though army encamp against me, my heart shall not fear. Though war arise against me, yet I will be confident. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. People of God will always have confidence in the God's protection. సో దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు దేవుని యొక్క కాపుదల పట్ల మరి ఎంతో ధైర్యం కలిగి ఉంటారు. And we should have a deep and strong faith in the Lord. And we have to examine how deep is our faith in the Lord. సో మనం అందరం కూడా ఎంతో దృఢముగా, ఎంతో లోతైనటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఎలాగున్నామో మనం పరీక్షించుకుందాం. When Apostle Paul speaks about the depth of his faith, we can read it from 2 Timothy chapter 1 verse 12. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఆయన యొక్క విశ్వాసమును గురించి, ఆ విశ్వాసం యొక్క లోతు గురించి మనం చూసినట్లయితే 2 తిమోతి 4వ అధ్యాయము 2 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాము. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. So he has a confidence in the Lord that he will keep him and he will guard him till the day of the Lord. సో మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఆ యొక్క ధైర్యము, నిశ్చయత ఉంది. ఏంటి అని అంటే, మరి దేవుడు మరి ఆయన వచ్చేంత వరకు కూడా ఆయనను కాపాడగలడని రూఢిగా నమ్ముతూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. We should have such a strong and deep faith in the Lord. సో మనకు కూడా అట్లాంటి రూఢిగా, అట్లాంటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. Galatians chapter 2 verse 20. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. So the life which a believer lives is just because he has a strong and deep confidence in the Lord. సో విశ్వాసి ఎలా జీవిస్తున్నాడంటే దేవుని పట్ల అట్లాంటి గొప్ప విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టే. If you want to say like the words as Apostle Paul says, we have to develop that depth in our faith. సో మన అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి ఈ యొక్క
వాక్యాన్ని లేకపోతే ఈ యొక్క స్టేట్మెంట్ మనం ఎలా చెప్పగలమంటే మనం కూడా అట్లాంటి విశ్వాసం కలిగినప్పుడు మనం చెప్పగలం. So how do we develop such a great confidence in the Lord? సో మరి దేవుని పట్ల అంత ధైర్యంతో కూడిన విశ్వాసాన్ని మనం ఎలా పొందుకుంటాము? So if we ask certain tips, simple tips, we can say read and meditate the word of God. సో టిప్స్ ఒకవేళ మీరు అడిగినట్లయితే సింపుల్ ఏంటి అని అంటే చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం, Worship the God of the Bible. సో మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించడము, Pray to the Lord. దేవునికి ప్రార్థన చేయడము, Place your identity in Christ. సో యేసుక్రీస్తులో మనం మీరు గుర్తించుకోవడము, and unite with the saints in the church. అట్లాగే పరిశుద్ధులైనటువంటి విశ్వాసులతో సంఘములో కలిసి ఉండడము. Make efforts to grow in faith. సో విశ్వాసములో మరి ఎదగడానికి ప్రయాసపడటము. In the present time, we have to take break from the social media. సో మరి ఈ రోజుల్లో మరి సోషల్ మీడియా నుంచి మనం బ్రేక్ తీసుకోవాలి. The confidence in the Lord will increase only when we unite with the God's people. సో మరి విశ్వాసములో అట్లాంటి ధైర్యం మనం ఎప్పుడు పొందుకుంటామనంటే దేవుని యొక్క బిడ్డలతో కలిసి ఉన్నప్పుడే. So let us understand that people of God are people of faith. We are called the people of God just because we have a strong confidence in the Lord. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు విశ్వాసులందరిని అర్థం చేసుకోవాలి. అయితే ఆ విశ్వాసంలో కూడా మనము ధైర్యం కలిగి ఉండాలని, అట్లాంటి ధైర్యం కలిగిన విశ్వాసం కూడా మనం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. We should have the confidence in the ability of God. సో మరి దేవుని యొక్క సామర్థ్యాల పట్ల మనము ధైర్యం కలిగి ఉండాలి. We should have the confidence in the protection of the Lord. దేవుని యొక్క కాపుదలలో మనం ధైర్యం కలిగి ఉండాలి. And we should have the deep faith in the Lord, as Apostle Paul declares. అట్లాగే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కలిగినటువంటి లోతైన విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. And the people of God are people together. సో రెండో విషయం ఏంటంటే దేవుని ప్రజలు అందరూ కలిసి ఉంటారు. And that's what we see in the book of Acts, that in the beginning, when all those believers, when they believed, they were together. అదే మనం చూస్తాం కదా, మరి మొదటి సంఘములో అందరూ కూడా సంఘంగా కూడుకున్నప్పుడు అందరూ కలిసి ఉండడం మనం చూస్తూ ఉంటాం. That's Acts chapter 2 verse 42. అపోస్తలుల గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాము. 2:42 మనం చదువుకుందాము. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. 44 to 46 also. 44 మనం చదువుకుందాము. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగిన సమష్టిగా ఉంచుకున్నది. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కల కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. So in the beginning they all were together, spending time in worshiping, eating, praying, praising God. Everything they have done together. సో మరి ఆ రోజుల్లో మరి మొదటి దినాలలో మరి విశ్వాసులందరూ దేవుని పిల్లలందరూ కూడా కలిసి ఉన్నారు. వారు ఏక మనస్కులై తింటూ ఉన్నారు, ఏక మనస్కులై వారందరూ కూడా చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నారు. And in chapter 4 verse 32, అట్లాగే 4వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాము. all the believers were one in heart and mind. No one claimed that any one of their possessions was their own, but they shared everything they had. 4:32 మనం చదువుకుంటే, 32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తన కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. So that much close relation they had. They never lacked anything. They never counted their possessions belong to themselves. మరి అంతగా వారందరూ కూడా ఏకాత్మ కలిగి ఐక్యమైన అర్థం చేసుకోవాలి. ఎట్లాంటి ఐక్యత అంటే మరి వారిది ఏది కూడా నాది అని అనుకోలేదు, కానీ వారందరూ కూడా కలిగిన దాంట్లో అందరికీ కూడా సమష్టిగా ఉంచడం మనం చూస్తూ ఉన్నాం. One in heart and one in mind. ఏక హృదయం కలిగి ఉన్నారు, ఏక ఆత్మ కలిగి ఉన్నారు. So God's people, when they come together, they will have one mind and one heart. సో దేవుని పిల్లలు ఎప్పుడైతే అందరూ కలిసి ఉంటారో అందరూ కూడా
ఒకే ఆత్మతోటి ఒకే హృదయంతో కలిసి ఉంటారు. This togetherness of God's people have manifested in the word of God in different places. సో ఈ ఐక్యత అనేది మరి దేవుని వాక్యంలో మరి ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాము. In the association of the children, we can find that there was harmony among the believers. They had harmony, unity among themselves. సో దేవుని పిల్లలందరూ కూడా కలిసి ఉన్నప్పుడు అందరూ కూడా ఐక్యత కలిగి ఐక్యహృదయం కలిగి ఉంటారని చెప్తూ ఉన్నాడు. Romans chapter 12 verse 16 will read once. రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాము. ఏడ్చువారితో ఏడుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. 12:16 Live in harmony with one another. Do not be proud, but be willing to associate with the people of low position. Do not be conceited. Yes. So this is what Apostle Paul says, that when the believers come together, they should have this mindset. సో మరి విశ్వాసులందరూ కూడా కలిసి ఉన్నప్పుడు ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉండాలి. We should associate with without considering the low position or high position. సో మరి నేను తక్కువ ఎక్కువ అని ఎవరు కూడా అనుకోకూడదు. So who is great among you? There is no question. We are supposed to serve one another. సో మీలో ఎవరు గొప్పవారు అని అనడానికి అని అనుకోవడానికి లేదు, కానీ మనం అందరం కూడా ఒకరికొకరు లోబడాలని ఆశపడుతూ ఉన్నారు. Let us read from 1 Corinthians chapter 12 verse 25 and 26. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 25-26 వచనం మనం చదువుకున్నట్లయితే 12:25-26 సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. So in a church we should have mutual concern for one another. మరి సంఘములో మనం అందరం కూడా ఒకరి పట్ల ఒకరు మరి శ్రద్ధ కలిగి ఉండాలి. As we take care of our body parts, we have the responsibility to take care about every member in the church. సో మరి మన యొక్క అవయవాలలో ఒక అవయవము అన్ని అవయవాలను ఎలా పట్టించుకుంటూ ఉంటుందో అట్లాగే సంఘంలో కూడా ప్రతి ఒక్కరము ఒకరి ఎడల ఒకరు మరి పరామర్శించుకోవాలని చెప్తూ ఉన్నారు. We should have mutual concern and equal concern about everyone in the church. సో ప్రతి ఒక్కరము కూడా ఏక హృదయంతోటి ఒకే విధంగా అందరినీ ఒకరినొకరు పరామర్శించుకోవాలని చెప్తూ ఉన్నారు. In 1 Corinthians chapter 1 verse 10 అట్లాగే ఇదే పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. So there should not be a division among the believers. సో మరి విశ్వాసుల మధ్యలో ఎట్లాంటి విభేదాలు ఉండకూడదు. It's an important doctrine for the church. సంఘానికి ఇది ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం. Apostle Paul was teaching them there should not be any division among the believers. సో మరి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మరి సంఘాల్లో విభజనలు ఉండకూడదని చెప్తూ ఉన్నాడు. All should agree with one another. అందరూ కూడా ఒకే భావంతో అంగీకరించాలని చెప్తూ ఉన్నాడు. You should not follow Paul or Apollos. మీరు పౌలుని అపోలోని ఇద్దరిని ఫాలో చేయాలని చెప్పట్లేదు. You should follow the Lord and there should not be any division among the brothers and sisters. సో మీరు మనం అందరం కూడా క్రీస్తునే అనుసరించాలి, అట్లాగే ఎట్లాంటి విభజనలు ఉండకూడదని చెప్తూ ఉన్నారు. And let us read 1 Peter chapter 1:22. అట్లాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకుందాము. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారే ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను వికటముగాను ప్రేమించుడి. So this is the doctrine which Apostle Peter emphasized about the love.
మరి పేతురు గారు మరి ఏం చెప్తున్నాడంటే ప్రేమ గురించినటువంటి సిద్ధాంతం మనకు బోధిస్తూ ఉన్నాడు. Love for each other, love one another deeply from the heart. చూడండి, ఇక్కడ నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ కలిగిన చెప్తూ ఉన్నాడు. So this is what God also expects us from the believers, that we should have deep love for each other, sincere love for each other, and we have to love deeply. చూడండి, ఒకరినొకడు హృదయపూర్వకముగాను మెక్కటముగాను ఎక్కువగాను మనం ప్రేమించాలని చెప్తూ ఉన్నాడు. ఇది దేవుడు మనకందరికీ కూడా ఇస్తున్నటువంటి ఆజ్ఞ. The beautiful characteristics of believers in a church is they will have sincere love and deep love towards one another. సో మరి విశ్వాసులలో ఉన్నటువంటి ఒక గొప్ప అందమైన లక్షణం ఏంటంటే వారు ప్రేమిస్తూ ఉంటారు. ఆ ప్రేమ హృదయపూర్వకంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. So let us understand that when we are in a church, we should live in harmony with one another. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనందరం కూడా సంఘంగా కూడుకున్నప్పుడు మనందరం కూడా ఒకరి ఎడలో ఒకరు ప్రేమ ఐక్యత అని చెప్తూ ఉన్నారు. We should have a mutual concern for one another. సో ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు పరామర్శించుకునే విధంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. There should not be any divisions among us. అట్లాగే ఎట్లాంటి విభజన కూడా చెప్తూ ఉన్నాడు. And we should show the deep love and sincere love. అట్లాగే మనం హృదయపూర్వకముగా మిక్కడమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. And to love like this, what is the difference about us? How we have come together to have this sincere love among one another? సో మరి ఇట్లాంటి ప్రేమ మనం ఎలా కలిగి ఉంటాము, ఇట్లాంటి హృదయపూర్వకమైన ప్రేమ మనం అందరం కూడా ఎలా కలిగి ఉంటాము? So how do we brought together? సో అందరం మరి ఎప్పుడు అందరము ఇట్లాంటి ప్రేమను ఎప్పుడు మనం కలిగి ఉంటాము? If straightly asked what brought you together, we can say the precious blood of Lord Jesus Christ brought us together. సో మనందరం కూడా ఇలా రావడానికి ఏది మనకు సహాయం చేసింది? దేవుని యొక్క ప్రేమే కదా. And let us read from 1 Peter chapter 2 verse 9, what is the speciality of ourselves. చూడండి, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకుందాం ఒకసారి. మన యొక్క గుణ లక్షణాలు మనం చూద్దాం ఒకసారి. 1 Peter chapter 2 verse 9. 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్యమైన ప్రజలనై ఉన్నారు. So what made us together is we all were in darkness. From the darkness God has brought us into the light. సో మనందరము కూడా మరి భయంకరమైనటువంటి చీకట్లో ఉన్నాము. ఆ అంధకారం నుంచి మనల్ని బయటికి రప్పించినటువంటి దేవుని మూలంగానే కదా మనందరం కూడా కలిసి ఉన్నాము, దగ్గరికి రాగలిగి ఉన్నాము. So we are brought from the darkness into the light, so we are together in the light of the Lord. మనందరం కూడా చీకట్లో నుంచి వెలుగులోనికి తేబడ్డాము. ఆ వెలుగులో మనందరం కూడా ఒకే దగ్గర మనం కలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. And that we have the fellowship with God. అట్లాగే దేవునితో సహవాసంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. 1 John 1, 6 and 7. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 1, 6, 7. ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. So we have fellowship with God, and also we have fellowship with one another as the Lord has brought us into the light. సో చూడండి, మరి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచినట్లయితే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాము. అట్లాగే మనము కూడా అన్యోన్య సహవాసం కలిగి ఉంటామని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. So why we are together? Just because God has brought us from the darkness. సో మనందరం కూడా ఎందుకు మనం కలిసి ఉన్నాము అని అంటే దేవుడే కదా మనందరం తీసుకొచ్చింది. And that all we have the fellowship with God. సో ఇంకా మనందరం కూడా దేవునితో సహవాసం ఉండాలని చెప్తూ ఉన్నాడు. And also we have fellowship with one another. సో దేవునితో మాత్రమే కాదు, అలాగా సహవాసంలో కలిగి ఉండి మనమందరం కూడా ఒకరి ఎడల ఒకరు కూడా సహవాసంలో ఉండాలని చెప్తూ ఉన్నారు. So one of the important characteristics of the people of God are we are the people together. సో రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని సంఘం గురించి మనమందరం కూడా కలిసి ఉంటామని చెప్తూ ఉన్నాడు. And
the people of God are saints consecrated to the Lord. సో మూడవ విషయం ఏంటంటే దేవుని నమ్ముకున్న పిల్లలు అందరూ కూడా పరిశుద్ధంగా ఉంటారు. The Greek word hagios, that means saint or holy or separated, set apart. సో హ్యాగియోస్ అనేటువంటి పదము ఈ యొక్క పరిశుద్ధత గురించి రాయబడింది. దాని అర్థం ఏంటంటే మరి ప్రత్యేకపరిచినటువంటి వారు, లేకపోతే బయటికి వచ్చినటువంటి వారు అని చెప్పొచ్చు. So we are called to maintain holiness. సో మనమందరం కూడా పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వారము. Now how do we distinguish ourselves from other people? సో మరి ఇతరుల నుంచి మనము ఎలాగా మరి భేదాలు మనం చూడగలుగుతాము? So we cannot partake of the sins of this world. సో ఎట్లా అంటే మనము పాపములో మనం పాల్గొనలు తీసుకోము. So that we can read in 1 Peter chapter 4 verse 1 to 5. అది మనము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. క్రీస్తు శరీరమందులో శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమీ లేకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లడితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చునుట గతించిన కాలమే చాలును. అపరిమితమైనటువంటి దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. So it says that you have spent enough time in the past doing what pagans do. Now we cannot be with them. We should have a separation from them. సో అన్యజనులు చేసినట్లుగా ఇంతకు ముందు వరకు కూడా చేస్తూ వచ్చారు. ఇక చేసినది చాలు, ఇప్పుడు మనం అలా చేయకూడదని చెప్తూ ఉన్నాడు. We had of the same attitude and same pattern of the worldly people. Now we do not have that pattern. Now we cannot partake in sinful activities. సో ఇప్పటి వరకు మన అన్యజనుల వలె, లోకస్తుల వలె మనం అట్లాంటి లోకంలో జీవించి ఉన్నాము. కానీ ఇప్పటి నుంచి మరి ఆ లోకపు ఆలోచనలు, లోక పోకల గురించి వెళ్ళకూడదని చెప్తూ ఉన్నాడు. We should have the careful association with other people. సో మనం ఇతరులతో, అన్యజనులతో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్తూ ఉన్నాడు. Always our association matters a lot. If we associate with saints, we will adopt their characteristics. But if we join with worldly people, we are going to adopt their characteristics. సో మనం ఎవరితో కలుస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన పరిశుద్ధులతో కలిసి మరి వారితో మనం మాట్లాడుతూ వారితో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం కూడా అట్లాంటి లక్షణం మనం పొందుకుంటామని చెప్తూ ఉన్నాడు. Let us read 1 Corinthians chapter 15 verse 33. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాము. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. Bad company corrupts good character. So our association, where we have our company, that matters a lot. సో దుష్ట సాంగత్యం మనం కలిగి ఉండకూడదు. సో ఎవరితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Let us see what pattern we have to follow. Let's read Romans chapter 12. సో మరి మనం ఎట్లాంటి సాంగత్యం మనం కలిగి మనం చూద్దాం ఒకసారి. రోమా 12వ అధ్యాయం మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము verses 9 to 13. 9వ వచనం నుంచి మనం చదువుకుందాము. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకటి గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మీయ తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. So what we can understand is the Lord's saints pattern is love in action. సో మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే, పరిశుద్ధుల యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే మరి ప్రేమ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
So we have to have the action for our love. That is the pattern of the saints of God. సో అది ఒక ప్రేమ ఎట్లాంటిది అంటే క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ. So always God demands us from that we should be a distinguished group of people who always does action which reflects our love. సో మనం ఇతరులతో మనల్ని మనం కంపేర్ చేసినప్పుడు మనకి ఏం గుర్తు వస్తుందో, మనం ఎట్లా ప్రత్యేకంగా ఉంటామని అంటే క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉంటాం. And we must be serving the Lord. సో మనం ప్రభువుని మనం సేవించే వారంగా ఉంటాం. And for that it is mentioned that be joyful in hope, patient in affliction, faithful in prayer. 12th verse. ఓకే. సో మనం చూసినట్లయితే మన పరిశుద్ధులు ఎలా ఉంటారంటే నిరీక్షణ గలవారే సంతోషంగా ఉంటారు, శ్రమ యందు కూడా ఓర్పు కలిగి ఉంటారు, ప్రార్థన యందు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు మనం చూస్తూ ఉన్నాం. And we should have a mind to share our possessions with the people who are in need. మరి పరిశుద్ధుల అవసరములలో కూడా మనం పాల్గొంపులు తీసుకోవాలని చెప్తూ ఉన్నాడు. And we have to maintain hospitality. సో ఇంకా మనం ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే మరి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ముందు అనుసరిస్తూ ఉన్నాడు. So these are some of the natures of the saints of the Lord who are separated for God. సో ప్రభు కోసం ప్రత్యేకింపబడినటువంటి వారు, ప్రభు పిలుచుకున్నటువంటి వారిలో ఇట్లాంటి లక్షణాలు అర్థం చేసుకోవాలి. God always expects us from a difference from the other worldly people. సో మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారి నుంచి మనం ప్రత్యేకంగా జీవించాలని మన నుంచి ప్రత్యేకమైనటువంటి దేవుడు ఆశపడుతూ ఉంటాడు. When Lord teaches his disciples in Matthew chapter 5, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులకు బోధిస్తూ ఉన్నప్పుడు so Jesus says that you are the salt of the earth, verse number 13. సో 5వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్తూ ఉన్నాడు. And also in verse number 14 he says you are the light of the world. అట్లాగే 14వ వచనంలో మీరందరూ కూడా వెలుగై ఉన్నారని చెప్పాడు. So God wants always his children to be distinguished and different from the worldly people. సరే, మరి దేవుడు తన పిల్లల గురించి తను ఎప్పుడూ కూడా ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకమునికి వ్యతిరేకంగా ఈ లోకమునకు వేరుగా జీవించాలని ఆశపడుతున్నాడు. So how can we be the salt of the earth? సో మరి మనం ఈ లోకములో మరి ఉప్పుగా ఎలా జీవించగలము? We should give that difference. We should be identifying ourselves different from this world. సో అట్లాగా మరి మనల్ని మనము ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి, ఈ లోకానికి ప్రత్యేకంగా మనం జీవించాలి, అట్లాంటి విభేదాలు మనం చూపించాలని చెప్తున్నాడు. And when the Lord has brought us from darkness into light, and we should be able to shine like light in this world. సో దేవుడు మనల్ని ఆ చీకటిలో నుంచి వెలుగులోకి మనం తీసుకొచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? మనందరం కూడా వెలుగులాగా జీవించాలని చెప్తూ ఉన్నాడు. So let us always understand that the work and worship in the church is important. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి సంఘములో పని అట్లాగే సంఘములో ఆరాధన రెండు కూడా ప్రత్యేకమైనవే. And doctrine of the church is also important. సంఘంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవే. But the character of the believers are more important. అంత మాత్రమే కాదు కానీ మరి విశ్వాసుల యొక్క లక్షణాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. So let us understand that the people of God are people of faith. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనం అర్థం చేసుకునే విధముగా దేవుని పిల్లలు విశ్వాసం కలిగి ఉంటారు, విశ్వాసులై ఉంటారు. And we should have the confidence in the promises of God. సో మనమందరము కూడా ఆయన యొక్క వాగ్దానాలలో మనం ధైర్యం కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. And we should have the confidence in God's ability. అట్లాగే ఆయన యొక్క సామర్థ్యాన్ని పట్ల మనం ధైర్యం కలిగి ఉండాలి. And how much confidence we should have in the Lord, we have to compare sometimes. No, if we travel in a bus, what is our confidence? The driver will be a perfect driver. He will take us to our destination. That is our hope. సో మరి విశ్వాసంలో ఉన్నటువంటి ధైర్యాన్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. మనం బస్సు ఎక్కితే మరి డ్రైవర్ మీద మనకి ఎట్లాంటి ధైర్యం, ఎట్లాంటి కాన్ఫిడెన్స్ మనం కలిగి ఉంటాం? And if you go to a doctor, what is our confidence? మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎట్లాంటి మనం ధైర్యం కలిగి ఉంటాం? Whatever he prescribes, whether tablet or injection operation, whatever doctor said, with full confidence we will go ahead. సో మరి ఆ డాక్టర్ ఏది ఇచ్చినా, ఏ ఇంజెక్షన్ ఇచ్చినా, ఏ మెడిసిన్ ఇచ్చినా వెంటనే మరి పూర్తి నమ్మకంతో మరి వెంటనే వెళ్ళి కొనుక్కుంటాం. So
So we have to examine how deep is our faith in the Lord. సో మనం కూడా మనం పరీక్షించుకోవాలి. ఏంటంటే మనం ఎట్లాంటి లోతైన విశ్వాసాన్ని మనం ప్రభు పట్ల మనం We చూపిస్తున్నాం. should have the confidence that the Lord who saved me, He is able to take me till He is coming. నన్ను రక్షించుకున్నటువంటి దేవుడే చివరి వరకు నాకు సహాయం చేస్తారనే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. And let us also have that feeling that people of God are people together. సో మరొక విషయం ఏంటంటే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా కలిసి ఉంటారని చెప్తూ ఉన్నాడు. And we have to have harmony with low people or high grade people. There is no difference. We must have the harmony. సో చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనందరం కూడా ఐక్యము కలిగినామని చెప్తూ We ఉన్నాడు. should have mutual concern for one another. ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకరు పరామర్శించుకోవాలని చెప్తూ ఉన్నాడు. There should not be any division among the believers. ఎట్లాంటి విభజన ఉండకూడదని చెప్తూ ఉన్నాడు. And we should express the love which is deep and from our heart. హృదయపూర్వకంగాను మిక్కడమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు. At the same time, let us also remember that we are saints consecrated to the Lord. చివరిగా మన దేవుని నమ్ముకున్న పిల్లలందరూ కూడా ప్రభువు కోసం పరిశుద్ధంగా జీవిస్తారని కూడా చెప్తూ ఉన్నాడు. We should be always special people on this earth. మనందరం కూడా ఈ లోకానికి ప్రత్యేకమైన వారంగా జీవించాలి. God wants us to have a distinction from the other people and God's people. సో దేవుని పిల్లలు కాని వారికి ప్రత్యేకమైనటువంటి డిఫరెన్సెస్ భేదాలు చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. May God help us to be like salt and light of the earth. సో మనందరం కూడా ఉప్పులాగా వెలుగులాగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Our church is a sound church in doctrine. సో మన సంఘము మరి సిద్ధాంతమైనటువంటి విషయాలలో ఎంతో ఎక్కువగా ఉంది. And we also should be sound in our character also. మనం అట్లాగే మన యొక్క క్యారెక్టర్ మన యొక్క లక్షణాల్లో కూడా అంతే విధంగా గొప్పగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. May the Lord bless us. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.